266 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ అంటే ఏంది? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టోటల్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ అంటేనేమో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకున్నాం. సో యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం తీసుకోవాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. నెక్స్ట్ 267 క్వశ్చన్ చూడండి. రైట్ యావరేజ్ వెలాసిటీ ప్రిన్సిపల్. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. Total displacement divided by what? Total time. This is the average principle, average velocity principle. 268 question చూడండి. What is instantaneous velocity? Instantaneous velocity అంటే ఏంటి? Velocity at a particular time is called instantaneous velocity. Velocity at a particular time is called as what? Instantaneous velocity. Instantaneous velocity అంటే ఏంది? ఒక్క పర్టికులర్ టైం, ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర ఉన్న వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీగా మనం తీసుకోవాలి. 269 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ? వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? డైరెక్షన్ ఈజ్ టాంజెన్షియల్ టు ద పాత్ ఎట్ ఎనీ పాయింట్. ఒకవేళ కనుక ఒక వస్తువు కనుక ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఇక్కడ గీసిన టాంజెంట్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ ఉందనుకోండి, దాని వెలాసిటీ ఇక్కడ గీసిన టాంజెంట్ పొజిషన్లో, కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది. దానికి ఎప్పుడు కానీ అక్కడ గీసిన స్పర్శరేఖ డైరెక్షన్లో ఉంటుంది. వెలాసిటీ అనేది ఆ పొజిషన్, ఆ పాయింట్కి యొక్క డైరెక్షన్, ఆ పాయింట్కి దగ్గర గీసిన స్పర్శరేఖ టాంజెన్షియల్గా ఉంటుంది. 270 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ? యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంది? ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేయాలి. ఎక్కడ? ఈక్వల్ టైం ఇంటర్వెల్లో. 2 సెకండ్ల కాలంలో 4 మీటర్ల దూరం పోతే మళ్ళీ 2 సెకండ్ల కాలంలో మళ్ళీ 4 మీటర్లే పోవాలి. మళ్ళీ 2 సెకండ్ల కాలంలో మళ్ళీ 4 మీటర్ల డిస్ప్లేస్మెంటే ఉండాలి. అట్లా ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కనుక ఉంటే దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అనాలి.